రైలు భూసేకరణ పనులు స్పీడ్ అందుకోనున్నాయి. ఇక ఎంజీబీఎస్ నుంచి చంద్రాయణగుట్ట వరకు చేపడుతున్న 7.5 కిలోమీటర్ల మెట్రో మార్గానికి కావాల్సిన భూసేకరణ డిక్లరేషన్ కు కలెక్టర్ ఓకే చెప్పారు. దీంతో ఓల్డ్ సిటీ మెట్రో రైలు భూసేకరణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ రూట్లో రోడ్ల విస్తరణ, స్టేషన్ల నిర్మాణానికి భూములు సేకరించనున్నారు. ఇక భూసేకరణకు ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ నోటీసులు ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే మెట్రో ఫేజ్ 2 కారిడార్ ఎంజీబీఎస్ నుంచి చంద్రాయణగుట్ట వరకు దాదాపు 200 పైగా ఆస్తులకు డిక్లరేషన్ ఇచ్చింది. ఆస్తుల సేకరణ డిక్లరేషన్ కు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆమోదం తెలిపారు. వచ్చే ఏడాది జనవరిలో మెట్రో రైలు పనులు ప్రారంభమవుతాయని కలెక్టర్ తెలిపారు. రెండో దశ మెట్రో రైలును 4 ఏళ్లలో కంప్లీట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. తొలుత ప్రభుత్వం 6 కారిడార్లో మొత్తం 166.4 కిలోమీటర్ల మేర మెట్రో రైళ్లను నిర్మించాలని భావించింది. ఇప్పటి వరకు 5 కారిడార్లకు సంబంధించిన డిపిఆర్ సిద్ధమైంది. మొదటి దశలో గత ప్రభుత్వాలు 22,000 కోట్లతో పీపీసీసీ మోడల్తో 3 కారిడార్లో 69 కిలోమీటర్ల మేర మెట్రో నెట్వర్క్ను నిర్ణయించాయి. ఇక ప్రస్తుతం రోజు దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులు మెట్రోను వినియోగిస్తున్నారు. రెండో దశ పూర్తయితే రోజుకు 8 లక్షల మంది ప్యాసింజర్స్ జర్నీ చేసే అవకాశం ఉంది.